అలే తీసిన ఫ్రెండ్స్, నేను మీ వేదాంశిని. చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా ఫ్రెండ్స్? రైతులు ట్రైన్ స్టేషన్లో ఉన్నాము. మేము బద్ద తిరుగుతున్నామండి. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ట్రైన్ కోసం చేస్తున్నాము. చూడాలి బాగుంది కన్నా అంటూ ముడాలు తావే నీవే నా పక్కన ఉంటే చాలే. కష్టం పోయినా కాసేపు దానిలు కోసుకుంటావే నీవే నా పక్కన ఉంటే చాలే. ట్రైన్ అయితే వచ్చేసిందండి. సరే అయితే ఏదో ఫుల్గా ఉండాలండి జలము. పెద్ద తిరుపతి వెళ్ళడానికి అయితే ట్రైన్ ఎక్కేసామండి. రిజర్వేషన్ అయినా సరే అండి చాలా రష్గా ఉంది. చాలామంది కూర్చున్నారు మా ప్లేస్లో కూడా. వాళ్ళైతే డిన్నర్ చేస్తున్నారు. సరే వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయ్యేదాకా మేము కూడా అడ్జస్ట్ అయ్యాము. నైట్ అయితే ఇంకా అలా పడుకున్నాము. 4:30కి అయితే పెద్ద తిరుపతి వచ్చేసామండి. ఇదిగోండి వేదాంశి అయితే రెడీ అయిపోయింది కింద దిగడానికి. ఇక్కడైతే కొంచెం చలిగా ఉంటుందండి. సరే అనేసి ఇంకా చూడండి బ్యాగ్ అంట తనే లగేజ్ మోస్తాను అంటుంది. మా అన్నయ్య కూడా వచ్చారు. మా అన్నయ్య లగేజ్ అయితే తను మోస్తానంటుంది. వద్దమ్మా చాలా బరువు ఉంటుందని చెప్తున్నారు. అయినా సరే వినకుండా నేనే పట్టుకుంటాను అంటున్నారు. మేమైతే పెద్ద తిరుపతిలో దిగేసామండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి వచ్చేసి 1 కిలోమీటర్ అండి డిస్టెన్స్. మనకి ఎప్పుడైతే తెలీదో అక్కడ ఉన్న వాళ్ళని అడిగేదానికన్నా గూగుల్ మ్యాప్ ద్వారా మనం ట్రై చేస్తే చాలా ఈజీగా ట్రాక్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చండి. మేము కూడా మ్యాప్ అనేది చూసాము. 1 కిలోమీటర్ అని చూపించింది. ఇంకా సరే అని బై వాక్ ద్వారానే స్లోగా నడుచుకుంటానే అలా వెళ్ళిపోయామండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అండి బస్ స్టాండ్కి ఒక 1/2 అవర్ టైం పట్టిందండి. వేదాంశి స్లోగా నడవడం వలన కొంచెం 1/2 అవర్ టైం పట్టింది. అదే పెద్దవాళ్ళైతే 15 మినిట్స్ టైం పడుతుందండి. ఈజీగా నడుచుకుంటూ వచ్చేవచ్చు. ఈ బస్ చూసారు కదండి, ఇది అరుణాచలం వెళ్ళే బస్సేనండి. కానీ నార్మల్ బస్సు. చాలామంది ఎక్కేస్తారండి. పిల్లలతో అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఈ బస్సెస్ అయితే టైం అనేది ఏం లేదండి. చాలా బస్సులు ఉన్నాయి. మేమైతే అండి అభి బస్లో ఇంద్రా ఏసీ నాన్ స్టాప్ బస్ అయితే బుక్ చేసామండి. ఇది చాలా ఫాస్ట్గా అయితే టికెట్స్ బుక్ అయిపోతాయండి. మనం చాలా ఫాస్ట్గా చేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి మంచిగా ఒక వేడివేడిగా ఒక కాఫీ తాగామండి. బస్ అయితే 6:30కి స్టార్ట్ అవుతుంది. తిరుపతి బస్ స్టాండ్లో 6:30కి స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి ఇదే ఇందిరా ఏసీ బస్ అండి. అరుణాచలం వెళ్ళటానికి అయితే ఈ బస్ ఎక్కుతున్నాం మేము. అయితే ఈ బస్ చూస్తేనేమో అండి అసలు ఎవరూ లేరండి. కానీ ఆన్లైన్లో చూస్తే అవి బస్సులో మొత్తం ఫిలప్ అయిపోయినాయి. అదేంటి మొత్తం ఫిలప్ అయిపోయినాయి, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు అని అనుకుంటున్నాము. సరేలే అని కూర్చున్నాము అంతేనండి. ఒక్క 5 మినిట్స్లో అనుకుంటా అండి మొత్తం ఫిలప్ అయిపోయారండి. మేము తిరుపతి వెళ్తామని చెప్పేసి అరుణాచలం వెళ్తున్నామని చూస్తున్నారా? మేము 1 వీక్ ముందు ఏం ప్లాన్ చేసుకున్నామంటే సుప్రభాత సేవకి 2 డేస్ ముందే తిరుపతి వెళ్ళిపోదాము. అక్కడ నుండి కాణిపాకం వెళ్ళి వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుపతి వచ్చేసి నైట్ తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ ఏమో అలిపిరి మెట్ల ద్వారా తిరుమల వెళ్దాం అనుకున్నామండి. తిరుమల వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. నైట్ కూడా మళ్ళీ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ మార్నింగ్ ఏమో సుప్రభాత సేవకి అటెండ్ అవుదాము అనుకున్నాము. కానీ అలిపిరి మెట్ల ద్వారా ఎక్కడం అనేది కష్టము. వేదాంశిని తీసుకుని అని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయామండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా డ్రాప్ అయిపోయాము. మరి ఆ 1 డే ఏం చేద్దాము, ఎక్కడికి వెళ్దామని అని ఆలోచిస్తున్నాము. మా వారేమో షాప్కి వెళ్ళి ఆలోచిస్తున్నారు. నేనేమో ఇంట్లో ఉండి ఆలోచిస్తున్నా. నేను అరుణాచలం వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సడన్గా మా వారు కూడా వచ్చి అరుణాచలం వెళ్దామా అని అన్నారు. సరే అని అనుకున్నాము ఇద్దరం. ఎందుకో సడన్గా అలా అరుణాచలం అయితే వెళ్ళిపోయిందండి ట్రిప్ అయితే. బస్ అయితే అండి తిరుపతి నుండి స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుండి అరుణాచలానికి వచ్చేసి 5 అవర్స్ పడుతుందండి టైము. అది కూడా నాన్ స్టాప్ అయితే 5 అవర్స్ పడుతుందండి.
ప్యాసింజర్ అయితే ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రా పడుతుందండి టైము అండి. తిరుపతిలో ఫ్లైఓవర్స్కి పిల్లర్స్ ఉంటాయి కదండి కిందన. ఆ పిల్లర్స్కి అయితే ప్రతి పిల్లర్కి వచ్చేసి గోవిందనామాలు అయితే ఉన్నాయండి. చక్కగా అన్ని పిల్లర్స్ ఉన్నాయండి. అన్ని పిల్లర్స్కి గోవిందనామాలు ఉన్నాయండి. ఇక్కడైతే అండి ట్రాఫిక్ అయితే లేదండి. మార్నింగ్ కదండి, చాలా ప్లెజెంట్గా ఉంది. బస్లోనేనండి వాటర్ బాటిల్స్ అయితే ఫ్రీగా సప్లై చేస్తారు వాళ్ళే. టిఫిన్కి అయితే ఒక 1 అవర్ అయిన తర్వాత బస్ అనేది ఒక హోటల్ దగ్గర అయితే ఆపుతామని అన్నారు. టైం అయితే 7:30 అవుతుందండి. ఇప్పుడు హోటల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి వాన అయితే పడినట్టుందండి. ఇక్కడైతే మంచు కూడా అసలు కరగలేదు. బాగా చలేస్తుంది బయట దిగంగానే. వేదాంశి చూడండి ఎక్కడ టైం లేదు అన్నట్టు హోటల్లో కూర్చుని నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. సారీ, అందరికీ టిఫిన్స్ సప్లై చేయాలంటే చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. కొంచెం లేట్ అవుతుంది కానండి, ఏమనుకోవద్దని చెప్పారు. సరే అని వెయిట్ చేస్తున్నాము. వేదాంశి అయితే పూరి అయితే ఆర్డర్ ఇచ్చేసింది. సరే అని మేము కూడా అదే ఆర్డర్ ఇచ్చుకున్నాము. వేదాంశి కంటండి అన్ని ప్లేస్లు తనే అంట. ప్రతి ప్లేస్ నాదే నాదే అంటూ ఒక గేమ్ ఆడుకుంది కాసేపు. అంతలోకి టిఫిన్ అయితే వచ్చేసిందండి. వేదాంశి అయితే ఇంకా టిఫిన్ చేస్తుందండి. చక్కగా ఆడుకుంటూ అవి ఇవి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది టిఫిన్ చేస్తూ. ఇక్కడ ప్లేటు పూరి వచ్చేసి 70 రూపీస్ అండి. టేస్ట్ అయితే బాగుందండి, కానీ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. టిఫిన్ అయితే చేసేసి ఇలా బయటకు వచ్చేసామండి. ఇక్కడ చూడండి హైవే అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. ఎక్కువ అయితే వెళ్ళట్లా బస్సులు, చాలా తక్కువ వెళ్తున్నాయి. మార్నింగ్ కదండి. హోటల్ నేమ్ వచ్చేసి శరవణ భవన్ అండి. అయితే సూపర్గా ఉంది. కాస్ట్ కొంచెం ఎక్కువ. ఇక్కడ చూడండి పూల మొక్కలు అనేవి మందారం చెట్టు అనేది చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఆకులు మాత్రం మంచు వలన అనుకుంటా రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఫ్లవర్ అయితే చాలా బాగున్నాయి. వెదర్ చూడండి అసలు ఎలా ఉంది. ఇక్కడ చాలా బాగుంది కదండి. అందరూ టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. టిఫిన్స్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ బస్ ఎక్కేసాము. ఇప్పుడైతే అరుణాచలానికి స్టార్ట్ అయిపోయిందండి. వేదాంశికి అయితే చలేస్తుందటండి. కాళ్ళకేమో ఆ డోర్ కట్టన్ ఉంటుంది కదా, అదంతా కప్పేసుకుంటుంది. ఎందుకమ్మా ఇలా కప్పుకుంటుంటే, నాకు బాగా చలేస్తుంది మమ్మీ కాళ్ళకి అని చెప్పేసి కప్పుకుంటుంది. ఇప్పుడేనండి సన్ రైజ్ అయితే బాగా అవుతుంది. మంచు అయితే అలా కరుగుతుంది చూడండి మిర్రర్లో. ఇప్పుడే అలా కరుగుతుంది. భలే ఉంది కదండి ఇలా చూస్తూ ఉంటే. చాలా బాగుందండి. తమిళనాడులోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. ఫస్ట్ వస్తూ ఉండంగానే ఫస్ట్ అయితే చర్చ్ కనపడినాయండి. ఏమనుకున్నా ఎక్కువ చర్చెస్ ఉంటాయేమో అని అనుకున్నాము, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాత్రం 2 కనపడినాయండి అంతే. మిగతావన్నీ ఇదిగోనండి స్టార్ట్ అయింది ఇప్పుడే. చర్చ్ అయితే భలే ఉన్నాయి కదండి చర్చ్. అదొక ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, మూవీలో చూపిస్తున్నట్టే ఉన్నాయి చర్చెస్ అయితే. అలా 2 చర్చిలు అయితే కనపడినాయండి. ఇంకా మిగతా అన్నీ హిందూస్కి సంబంధించిన టెంపుల్సే ఉన్నాయండి. చర్చెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏమో ఇలా వెళ్తూ ఉండగానే పెద్ద లాంగ్ బ్రిడ్జ్ వచ్చిందండి. అసలు చాలా పెద్ద బ్రిడ్జ్ అండి అది. అక్కడైతే ఒక శివయ్య విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు ఇదిగోండి సన్ రైజ్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చాలా బాగుందండి ఇక్కడ చూస్తుంటే. అసలు బస్సులో ఉండి చూస్తుంటే అలా చూస్తూనే ఉన్నామండి, అసలు పడుకోలేదు. చాలా బాగుంది వెదర్ అయితే. వెదర్ బాగుంది. ఇటువైపునున్న గ్రీనరీ అండ్ కొండలు, బాగా కొండలు ఉన్నాయండి. అసలు ఎక్కడో లాంగ్ ఉన్న కొండ కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళేసరికి ఒక 1/2 అవర్ పడుతుందండి. అంత లాంగ్ ఉన్నా సరే మనకి మాత్రం చక్కగా బాగా కనిపిస్తుంది. చూడండి సన్ రైజ్. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇది. మన వైపు టెంపుల్స్లో అయితే అండి అమ్మవారు కూర్చుని ఉంటారండి. ఇక్కడ టెంపుల్స్లో అయితే అమ్మవారు నుంచుని ఉంటున్నారండి. ఇదే డిఫరెంట్గా కనిపించింది అంతేగాని ఇంకా మిగతా అన్నీ సేమేనండి. తిరుపతి నుండి 5 అవర్స్ కదండి. వేదాంశి మళ్ళీ మా ఊళ్ళో కూర్చున్న తనకి ఇబ్బంది, మాకు ఇబ్బంది అని చెప్పేసి తనకు కూడా ఒక సీట్ అనేది బుక్ చేసామండి.
సరే తన సీట్ వదిలేసి వాళ్ళ డాడీ వాళ్ళ కూర్చుని అవి ఇవి అన్ని కబుర్లు చెప్తుంది. సరే అని నేను అడిగాను, ఇవి ఏంటిదమ్మా అని అడిగితే పైన ఏంటివి ఇవి అని అడిగాను. అడిగితే అంటే ఇవి సీసీ కెమెరాస్ మమ్మీ, ఇక్కడే కాదు ప్రతి సీట్కి పెట్టారు అని చెప్తుంది. అప్పుడు నేనన్నా కాదమ్మా అది ఎయిర్ రావడానికి, ఏసీ ఎయిర్ వస్తుంది అనమాట, గాలి వస్తుంది చక్కగా అని చెప్పాను. అవునా, నేను సీసీ కెమెరా అనుకుంటున్నాను మమ్మీ అని అంది. సరే అని అలా వెళ్తున్నాము. చూడండి అదిగోండి కొంచెం దూరంగా కొండ కనిపిస్తుంది. అదేదో దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కదండి. కానీ ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి మేము అరుణాచలం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కొండలు అయితే చూడండి ఒక శివలింగం షేప్లో వస్తున్నాయి. ప్రతి కొండ కూడా అలాగే ఉందండి. ఇటే కాదు, మేము కూర్చున్న వైపున అయితే ఇంకా చాలా తక్కువ వచ్చినాయి. అటు సైడ్ అయితే చాలా కొండలు ఉన్నాయండి. అవన్నీ శివలింగం షేప్లోనే ఉన్నాయండి. ప్రతి కొండ అలాగే అనిపించింది. చూస్తానికి చాలా బాగుందండి. అసలు కొండ దగ్గరికి వెళ్తున్నాము అని అనుకుంటున్నామే కానీ ఇంకా చాలా దూరంలో ఉందండి. అలాగా 1 అవర్ పైనే జర్నీ చేసామండి ఆ కొండ దగ్గరికి వెళ్ళటానికి. ఆ కొండే అరుణాచలం కొండ అండి అది. అరుణాచలం వెళ్దాం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ వెళ్ళడం అనేది అస్సలు కుదరదండి. ఎందుకో కూడా తెలీదు. ఆ శివుడు ఆజ్ఞ లేనిదే అరుణాచలంలోని అడుగు పెట్టలేమంటండి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలండి. శివుని ఆజ్ఞ అందరికీ ఉండి అందరూ అరుణాచలం వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అండి అరుణాచలం ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అయ్యింది. ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదండి, ఇవేనండి అరుణాచలం కొండలు. నేనైతే ఇవేనా అని ఫస్ట్ అనుకున్నాను కానీ ఇవేనండి అరుణాచలం కొండ, ఇవేనండి. కొండ చుట్టేనండి అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇదిగోనండి అరుణాచలం అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఎద్దుని స్టాట్యూ లాగా పెట్టారండి. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ అండి. ఇక్కడ ఇదిగోండి ఇంకా అరుణాచలం బస్ స్టాండ్ నుండి అరుణాచలం టెంపుల్కి మాత్రం ఒక 5 మినిట్సేనండి. ఇదే అరుణాచలం బస్ స్టాండ్ అండి. అసలు మొత్తం తమిళ్లోనే ఉంటాయి, ఎక్కువ తెలుగు అయితే ఉండవు కానీ నేమ్స్ బస్ మీద. కానీ తెలుగు మాత్రం బాగానే మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ. ఇబ్బంది పడాల్సింది ఏమీ ఉండదు. మేమైతే ఆలయం అనే హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము. సో అక్కడికి ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఒక 15 మినిట్స్ కూడా పట్టదు, కానీ ట్రాఫిక్ వల్ల అలా టైం పడుతుంది. ఇక్కడ అందరూ ఆటోస్ మీద, ఇక్కడ చూస్తారు కదండి శివుడినే కదండి, ఇక్కడ కుమారస్వామిని కూడా బాగా ఆరాధిస్తారు. ఇప్పుడైతే మేము ఆలయం హోటల్కి వెళ్తున్నాము. నెక్స్ట్ అరుణాచలం బస్ స్టాండ్ నుండి ఆలయం హోటల్కి 1 కిలోమీటర్ నుండి డిస్టెన్స్ వచ్చేసి. మేము వచ్చేసరికి 11:30 అయ్యిందండి. ఇంకా బాగా ఎండగా ఉందని చెప్పేసి ఆటో అయితే ఎక్కామండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లాస్ట్ ఈశాన్య లింగం అని వస్తుంది. ఈశాన్య లింగం పక్కనే ఆలయం హోటల్ అండి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువైతే స్టే చేస్తారు. ఫేమస్ హోటల్ ఏదంటే ఆలయం హోటల్ అనే చెప్పచ్చు. ఈ హోటల్కి వచ్చేసి 4.5 రేటింగ్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది హోటలు. ఆలయం హోటల్లో రూమ్ బుక్ చేసుకోవడానికి కింద లింక్ ఇస్తానండి. డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేస్తే ఆలయం హోటల్లో రూమ్ బుక్ చేసుకోవచ్చండి. మా వీడియోస్ మీకు నచ్చితే ఫర్దర్ వచ్చే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.